పేర్లు చెప్తుంటే రాసుకోండి అందరికి మెల్లగా. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పాల్గొన్న వారి పేర్లు చెప్తున్నాను. కిషోర్ రెడ్డి. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాభిమానులు. ఇది మీరు మెగాభిమానులు పెట్టుకుంటారో పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ అందరం కూడా రాజకీయాలు రాకముందు అంతా అభిమానుల సంఘంలో అభిమానులు ఉన్నాం కాబట్టి మేమంతా అభిమానుల తరపున మాట్లాడాల్సి వస్తాం కాబట్టి ఈ ప్రెస్ మీట్. గత 2 రోజులుగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ టీవీలో ఇక్కడ వార్తలు చూసినా, ఎక్కడ ఒక 4 అభిమాన సంఘాలను కూర్చొని మాట్లాడుకున్నా, ఈ 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు. ఓకే, మేము దాన్నే వ్యతిరేకించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు. ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు. హరహర వీరములు సినిమా అనేది మా లాంటి అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగాభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో వినూత్నమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం అది. ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను, మాట ఇచ్చాను, నేను ఈ 3 సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేసి తిన్నారు. అలాంటి సినిమాని రిలీజ్ కాదు మేమంతా ఆనందంలో ఉంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా, ఆ నలుగురు అంట, ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాని హరహర వీరములని ఆపే ప్రయత్నం, రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి బాధగా తెలియజేయడం చాలా బాధేసింది. దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అదే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లు ఒక మాట గుర్తుపెట్టుకోండి, జగన్ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెవ్వరు కూడా ఒక మాట కూడా బయట రాలేదు, మాట్లాడలేదు. 5 రూపాయలు టికెట్ చేస్తానన్నప్పుడు మీరంతా వచ్చి కరెంటు బిల్లులు బెదిరిపోతున్నాయి, కనీసం మీ ప్రొడ్యూసర్ అంతా కూడా ఒకరోజు కూడా మీటింగ్ పెట్టుకుని పాపాన పోలేదు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే 2 కిలోమీటర్ల కారు పెట్టించి నడిపించి మిమ్మల్ని పిలుచుకొని వచ్చినారు. మీకు గుర్తుందో లేదో, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే మిమ్మల్ని అంతా పిలిపించి కూటమి ప్రభుత్వం అధికారంలో మీరు కూడా భాగ్యసమయ్యారు కాబట్టి మిమ్మల్ని అంతా మీకు ఏం కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ సాలవాలు కప్పి సన్మానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మా బాధ ఏమంటే మేము ఎదురు చూసిన సినిమాని ఎవరు ఆపాలనుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళ కష్టాలన్నీ గుర్తొస్తాయి, ఇబ్బందులు గుర్తొస్తాయి? అది అర్థం కావట్లా. అధికారంలో మేము ఉన్న ఇదే సమస్య, ప్రతిపక్షంలో ఉండే సమస్య. మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని చేతులెత్తి జోడించి ఒకటి అడుగుతున్నాం. సార్, వినోదం ఇది. పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బు కోసం చేయట్లేదు, ఆయన మాకు వినోదాన్ని ఇస్తున్నారు. మా వినోదానికి అడ్డొస్తే అభిమానులు విధ్వంసకులు అవుతారు, మళ్ళీ విధ్వంసాలు జరుగుతాయి. ఎందుకు చెప్తానంటే మేము చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. మొన్న ఎలక్షన్లో చూసుకుంటాం ఎలా పనిచేసామో ఈ రాష్ట్రం కోసం. పవన్ కళ్యాణ్ గారు మాట కోసం మేము గౌరవించి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం. ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎక్కడ కూడా మెగా అభిమానులు అంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉంటారు. కాబట్టి మెగా అభిమానుల నుండి మేమందరం కూడా ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి ఎదిగినామంటే అభిమాన సంఘాల నుంచి వచ్చాం. అలాంటి మా అభిమాన హీరో సినిమాని మీరు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన వస్తే మాత్రం మార్చుకోండి. ఇందాకే టీవీలో చూసా, ఏదో మీటింగ్ పెట్టుకుంటారంట 30వ తారీఖు, ఆ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకటే చెప్తా,
హరహర వీరముల సినిమా వచ్చిన తర్వాత పెట్టుకోండి మీటింగ్ ఏమున్నా. ఆ మీటింగ్ అప్పుడు పెట్టుకోండి. అర్జెంట్గా ఈసీ మీటింగ్ ఏం పెట్టాల్సిన అవసరం ఉంది? అంటే రాజకీయం ఇక్కడ ఎక్కడ జరుగుతోంది ఏదో బాధ మాకు. మా దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, దీని వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉందనేసి. అభిమానులుగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రభుత్వాలకి, దయచేసి లోతైన దర్యాప్తు చేయించండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే ఎవరికి భయం, ఎవరికి అడ్డంకులు, ఎవరికి ఇబ్బందులు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలుగా నిర్మాత సినిమా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం కాసుకొని, అప్పుడు రాజకీయాలు ప్రతిపక్ష పాత్రలు ఉన్నా కూడా ఆయన ఇప్పుడు సమయం తీసుకుని రాత్రి పగలు షూటింగ్ కష్టపడి చేసి అభిమానులకు వినోదం ఏమంటే మా వినోదానికి అడ్డం వస్తున్నా విధ్వంసం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. అభిమానులు దయచేసి రెచ్చగొట్టకండి, బాధ పెట్టకండి. మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు కానివ్వండి, మీ విలాసాలు, మీ భవనాలు, ఈరోజు ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ మీరందరూ కూడా మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడచ్చు, చెప్పచ్చు, సమస్య పరిష్కరించుకోవచ్చు. అంతేగాని మా సినిమా వచ్చేటప్పుడే, గత ప్రభుత్వంలో మా సినిమా వచ్చినప్పుడే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, పేదవాళ్ళు అయిపోతున్నారు, మహారాజులు చేద్దామని చెప్పి 5 రూపాయల సినిమా టికెట్ చేసినాడు జగన్మామ. 5 రూపాయల సినిమా టికెట్ వల్ల కోటీశ్వరులు అవుతున్నట్టు ప్రజలు. వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు అదే మరి చేసినాడు. భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు థియేటర్లకి ఎంఆర్ఓలు, ఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని పంపించి టికెట్లు అమ్మించినాడు. వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసుకు పోయారు. ఎందుకు ఇవన్నీ? గత ప్రభుత్వం ఇవన్నీ చేశారు కాబట్టే కదా మీకు ఇంటికి పంపించింది. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, మెగా అభిమానుల్ని దయచేసి బాధ పెట్టకండి. మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట, 30వ తారీఖు పెట్టుకోండి, దాన్ని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా ఉంది ఇక్కడ. 12వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆ సినిమా కోసం మేమందరం కూడా చాలా ఏళ్ల తరబడి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే జనసేన పార్టీలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, సిపిఐ సిపిఎంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా కోసం వైసీపీలో దాదాపు 60-70 మంది ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన సినిమా. ఆ సినిమాని రాజకీయాలు చేసి మీరు ఏదో రాజకీయ కుట్ర కోసం తీసుకొస్తే కరెక్ట్ కాదు. మీకేదో ఇబ్బందులు ఉన్నాయన్నారు, మాట్లాడుకోండి. ఇందాక ఎవరో మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఒక ఎగ్జిబ్యూటరు, ఏందన్నా గొడవ ఏం జరుగుతుంది, ఏంది అసలు సినిమా వాళ్ళంటే వాళ్ళకి సినిమాల్లో షేర్లు కావాలంట అన్నాడు. మీ డిమాండ్ ఏమనంటే అది అవుతుందో తెలీదు, మాకు కూడా వాళ్ళు అమ్మే సమోసాలు, పాప్కార్న్లు, సైకిల్ స్టాండ్లు మాకు షేర్ ఇవ్వమని చెప్పండి అని అడిగాడు. ఇస్తారా మీరు? ఎవరు బాధలు వాళ్ళకి, ఎవరు స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. మేము అభిమానులు మేము మాట్లాడకూడదు. ఓకే, మేమైతే ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతుంది, దయచేసి ఆ కుట్రను ఏదో గమనించండి. ఎవరు అడ్డం చెప్పినా, ఎవరేమి చేసినా హరహర వీరముల సినిమాని ఆపే ప్రసక్తే లేదు. భారీ ఎత్తున సినిమా విడుదల కాబోతోంది. కుట్రలు చేసి అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఎంత ఊరికైనా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే అభిమానుల సంఘంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి కాదు, 20 సంవత్సరాలు అందరం చేసి సౌకర్యాలు. చివరిగా 2 ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, మా వినోదం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మా కోసం 3 సినిమాలు ఇంకా ఉన్నాయి, అసలు 3 సినిమాలు తీస్తున్నారు. మొన్న జనవరిలో 5 సినిమాలు వచ్చాయి పెద్ద హీరోలది. మొన్న 2-3 సినిమాలు వచ్చాయి మధ్యలో చిన్న హీరోలది. అప్పుడు రాలేదు వీళ్ళకి బాధలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే అప్పుడే కరెంటు ట్యూబ్లైట్లు వేసుకొని చూపించారు. జనాల సినిమా లేదు కదా, అప్పుడు కరెంటే కదా వాడినారు. అప్పుడు ఇప్పుడు కరెంటు బిల్లు రేట్ ఎక్కువ, థియేటర్ రెంట్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. మరి కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకోకుండా మా సినిమాకి, మా వినోదానికి అడ్డం రాకుండా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఫిలిం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లు కోరుతున్నాం. దయచేసి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీయకండి, మమ్మల్ని బాధ పెట్టకండి. మేము ఎదురు చూస్తున్న సినిమా ఇది, 5 ఏళ్ళు ఎదురు చూస్తున్న సినిమాని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.